దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? గుండె పగిలేలా రోదన చేయుము, మోకాళ్ళరిగేలా ప్రార్థన చేయుము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసమునెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నేనేమి చెప్పగలను? ప్రభునందు ప్రియమైన వర్లారా, చదవబడిన వాక్యలేఖనంలోని మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యెహోషువ గారు తన బట్టలు చింపుకొని బిగ్గరగా కేకలు వేస్తూ ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. యెహోషువ మాత్రమే కాదు, యెహోషువతో పాటు ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా అలాగే చేస్తూ ఉన్నారు. అంత బట్టలు చింపుకొని ఏడవలసినటువంటి పరిస్థితి ఏమొచ్చింది అక్కడ? అసలు వారు ఏడవటానికి కారణం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, వారు హాయి అనేటువంటి పట్టణం పైకి యుద్ధం చేయటానికి వెళ్ళారు. హాయి అనేటువంటి పట్టణం పైకి యుద్ధం చేయటానికి వెళ్ళే ముందు యెహోషువ గారు ఏమన్నాడంటే వేగుల వారితో, మనం ఆ పట్టణానికి వెళ్ళి యుద్ధం చేయటానికంటే ముందు అసలు ఆ పట్టణము ఎలాంటిదో, ఆ పట్టణం యొక్క విస్తీర్ణం ఎంతో, అందులో నివసిస్తున్నటువంటి జనం ఎంతమందో, మనం ఎంతమంది వెళ్తే దాన్ని జయించవచ్చో మీరు వెళ్ళి ఆ వాతావరణ పరిస్థితులను గమనించండి ఆ పట్టణంలో అని చెప్పి వేగుల వారిని పంపిస్తే, వేగుల వారు ఆ పట్టణానికి వెళ్ళి పట్టణాన్ని వేగి చూసి తిరిగి వచ్చి యెహోషువతో అంటూ ఉన్నారు, అయ్యా ఇశ్రాయేలీయుల ప్రజలందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ పట్టణాన్ని గెలవటానికి. ఆ పట్టణం చాలా చిన్నది, 2-3 వేల మంది వెళ్తే చాలు ఆ పట్టణాన్ని మనం ఈజీగా జయించేయచ్చు అని వేగుల వారు సమాధానం ఇచ్చారు. యెహోషువ కూడా అవునా, అలాగైతే అందరూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందిలే, 2-3 వేల మంది వెళ్ళి ఆ పట్టణాన్ని జయించి వచ్చేద్దాం అన్నట్లుగా అనుకున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ యెహోషువ గారి యొక్క నిర్ణయమే మనకు కనబడుతుంది ఆ పట్టణం పైకి యుద్ధానికి చేయటానికి వెళ్ళేటువంటి విషయంలో. దీనికంటే ముందు యెరికో పట్టణాన్ని జయించారు ఇశ్రాయేలు ప్రజలు, చాలా పెద్ద పట్టణం అది. కానీ ఆ పట్టణం విషయంలో వారు దేవుని యొక్క ఆలోచన తెలుసుకొని దేవుని మాటను తీసుకొని వెళ్ళి యుద్ధం చేసినట్లుగా మనకు కనబడుతోంది. అంత పెద్ద పట్టణాన్ని జయించడానికి వారు దేవుని మాట తీసుకొని ఇక్కడ చిన్న పట్టణం విషయంలో దేవుని మాటకి ప్రాధాన్యత ఇవ్వని కారణం మనకు కనబడుతోంది. సాధారణంగా మానవుని యొక్క జీవితంలో కూడా ఇంతే జరుగుతూ ఉంటుందండి. కొన్ని వాటికి మనం దేవునికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. ఈ పని చేస్తే మనం దేవుని నామాన్ని గణపరిచి చేస్తే మంచిదని చెప్పి పెద్ద వాటి విషయాల్లో మనం ఆలోచన చేస్తాం, కానీ చిన్నవాటి విషయంలో అసలు దేవుడు అంటే గుర్తు ఉండదు మనకి. దీనికి దేవుడు ఎందుకులే, మనమే చేసేద్దాం, దీనికి దేవునితో అవసరం ఏముందిలే, మనమే ప్రారంభించేద్దాం అన్నటువంటి ఆలోచన విధానం మనలో కూడా కలుగుతూ ఉండవచ్చు. ఇక్కడ హాయి పట్టణము చిన్నది, యెరికో పట్టణం ఎంతో పెద్దది. యెరికో పట్టణాన్ని జయించినటువంటి ఇశ్రాయేలీయులు ఇక్కడ హాయి పట్టణం పైకి వెళ్ళి
వారితో యుద్ధం చేయలేక పారిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అక్కడ. ఆ హాయి పట్టణం పైన యుద్ధం చేయలేక పారిపోతూ ఉంటే ఆ చిన్న పట్టణమైనటువంటి హాయి వారు ఇశ్రాయేలీని తరిమి తరిమి కొట్టుచు 36 మందిని చంపేశారు. వెళ్ళినటువంటి ఆ యొక్క 2-3 వేల మందిలో భయంతో పరుగులు తీస్తూ ఉన్నారు. పైన రాయబడి ఉన్నాయి ఈ మాటలు చూడండి. 4వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి జనులు ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గౌని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరు. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. హాయి వారు చాలా చిన్న పట్టణం వారు అని చెప్పి ఇశ్రాయేలీలు ఎంతైతే వారిని తక్కువ అంచనా వేశారో అంతకంటే దారుణంగా ఇశ్రాయేలు వారిని ఆ హాయి వారు పరుగులు తీయించినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కారణం ఏంటంటే ఒక యెరికో పట్టణాన్ని జయించగానే ఇశ్రాయేలీలకు ఏమొచ్చిందంటే ఏదో తెలియని ధైర్యం. అంత పెద్ద పట్టణాన్నే మనం జయించగలిగాం, ఇది మనకు లెక్క అన్నటువంటి ఆలోచన వారిలో ఏర్పడిపోయింది. మనం ఒక మాటను ఆలోచన చేద్దామండి. అంత పెద్ద పట్టణమైనటువంటి యెరికోని వారు ఎలా జయించారు? కత్తి పట్టి యుద్ధం చేసి జయించారా? లేకపోతే ఏ విధంగా జయించారనేటువంటిది వారు గనక ఆ క్షణంలో ఆలోచన చేసినట్లయితే ఈ హాయి పట్టణం పైకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు గుర్తొచ్చేవాడు. కానీ వారికి ఆ ఆలోచన రాల. యెరికో పట్టణం పైకి యుద్ధం చేయటానికి వెళ్ళే ముందు ఇశ్రాయేలీల ప్రజలు ఎంతో భయపడ్డారండి. ఇప్పుడు హాయి పట్టణం పైకి వేగుల వారిని ఎలాగైతే పంపించాడో యెహోషువ, అలాగే యెరికో పట్టణాన్ని వేగు చూడటానికి కూడా వేగుల వారిని పంపిస్తే వేగుల వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఆ పట్టణాన్ని మనం జయించలేము, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఉన్నత దేహులు, బలము కలిగినటువంటి వారు, వారి చేతులు మనం పిచ్చుకల వలె మిడతల వలె ఉంటాం, వెళ్తే ఓడిపోతామని చెప్పి వెళ్ళినటువంటి 12 మందిలో 10 మంది ఇదే విధమైనటువంటి సమాధానం ఇచ్చారు. జనులు కూడా ఆ మాట విని అలాంటి పట్టణం పైకి వెళ్ళి మేము చావటం కంటే తిరిగి ఐగుప్తు వెళ్ళిపోవటం మంచిది, మేము యుద్ధం చేయమని చెప్పి వెనక్కి తిరిగిన సందర్భం కనబడుతుంది. అలాగా యెరికో పట్టణాన్ని చూసి భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు ఇశ్రాయేలీలు. కానీ దేవుడు అన్నాడు, ఆ పట్టణం పైన మీకు జయాన్ని ఇస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. కానీ నేను చెప్పినట్లు చేయండి అన్నాడు దేవుడు. దేవుడు చెప్పినట్లుగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు, మీరేం చేయాల్సిన పని లేదు, ఈ పట్టణం చుట్టూ ఒక గోడ మీకు కనబడుతోంది కదా, ఆ గోడ కూలిపోయే విధంగా నేను చేస్తాను. ఈ పట్టణం చుట్టూ ఉన్నటువంటి ఒక గోడ చుట్టూ మీరు 6 దినాల పాటు ఒక రౌండ్ వేయండి. రోజుకు ఒక్కొక్క రౌండ్ చదువుతున్న 6 దినాలు 6 రౌండ్లు వేయమని చెప్పి దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. గోడ అంటే మనం సాధారణంగా మన ఇళ్ళ చుట్టూ ఉన్నటువంటి గోడల్లా మనం లెక్కేసుకుంటాం. యెరికో గోడ చాలా బలమైన గోడ అండి, అది సామాన్యమైన గోడ కాదు. ఆ దినాల్లో ఇశ్రాయేలీలు యుద్ధం చేయడానికి వచ్చారని తెలిసి యెరికో వారు ఏం చేశారంటే బయటికి రాకుండా, ఆ గోడ బయటికి రాకుండా లోపలే ఉండిపోయారు. ద్వారం గట్టిగా బిగించేశారు. కారణం ఏంటంటే ఇంత బలమైన గోడను దాటి రావటం ఏ శత్రువు తరం కాదని చెప్పి వారి ధైర్యం. అది ఎంత బలమైనటువంటి గోడ అంటే మీరు గూగుల్లో కొట్టి చూడొచ్చు, కనబడుతుంది. సుమారు 17 నుంచి 28 అడుగులు ఎత్తు ఉంటుందంట ఆ గోడ. అది ఎంత ఎత్తు అయితే ఉందో అంతే వెడల్పు ఉంటుందంట. 17 నుంచి 28 అడుగుల వెడల్పు. 4 రథాలు ఒకేసారి ఆ గోడ పైన పరుగులు తీస్తాయంట. అంత వెడల్పైనటువంటి గోడ అది. అలాంటి గోడని పడగొడతాం సామాన్యమైనటువంటి విషయమా? కాదండి. అటువంటి గోడ చుట్టూ దేవుడు అన్నాడు, మీరు రోజుకు ఒక్కొక్క రౌండ్ చొప్పున 6 దినాలు 6 సార్లు తిరగండి అన్నాడు.
ఆ తిరిగే విధానాన్ని గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే 7 యాజకులు పొటేలు కొమ్ములు పట్టుకొని ఆ పొటేలు కొమ్మలు బోరలు ఊదుచు వెళ్ళాలి. వారి వెనకమాల దేవుని యొక్క నిబంధన మందసం వెళ్ళాలి. ఆ నిబంధన మందసం వెనకాల జనం వెళ్ళాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. 6 దినాలు ఎలాగే చేశారు. 7వ దినమున దేవుడు చెప్పిన మాట ఏంటంటే 7వ రోజు మాత్రం మీరు 7 సార్లు ఆ గోడ చుట్టూ తిరగండి, తిరుగుతూ కేకలు వేయండి, గోడ కూలిపోతుందని చెప్పాడు. స్పష్టంగా దేవుని కార్యం కనబడుతుంది. అక్కడ వీరు చేసింది ఏమి లేదు. గోడను సుత్తులతో కొట్టి పడగొట్టింది లేదు, ఆయుధాలతో పడగొట్టింది లేదు. దేవుడు మాట చెప్పాడు, మీరు తిరగండి అన్నాడు, తిరిగారు. బోర్లు ఊదండి అన్నారు, ఊదాడు, గోడ కూలిపోయింది. ఏం కనబడుతుందండి ఇందులో? దేవుని యొక్క శక్తి అయినా కనబడుతుంది. అక్కడ చేసినంత దేవుడు చెప్పినట్లుగా చేస్తే అక్కడ గోడ కూలిపోయింది. అప్పుడు వెళ్ళి వీరు యుద్ధం చేశారు. కానీ రెండోసారి హాయి పట్టణం పైకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ మాత్రము కూడా దేవుని ఆలోచన కానీ దేవుని మాట కానీ వీరు తీసుకున్నట్లు కనబడల. అయితే ఆ హాయి పట్టణం పైన వారి యుద్ధానికి వెళ్ళే ముందు దేవుని మాట తీసుకుంటే వీరు యుద్ధానికి వెళ్ళేటువంటి ఆ సమయంలో ఆ పట్టణం పైన ఓడిపోయేటువంటి పరిస్థితులు రాకుండా దేవుడు వారికి ఏదో ఒక సమాధానం ఇచ్చేవాడు. కారణం ఏంటంటే వీరు ఆ పట్టణానికి వెళ్ళే ముందు ఒక తప్పు చేశారు. ఆ తప్పు ఎవరికీ తెలియదు. ఆ పట్టణంలో చెప్పించబడిన దాన్ని ముట్టుకోకూడదని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఎవరికి తెలియకుండా ఆకాను అనేటువంటి వ్యక్తి ఒక బంగారపు కమ్మును, ఒక మంచి సేనారు పై వస్త్రాన్ని దాచిపెట్టేశాడు. బహుశా యెహోషువ ఆ హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్ళే ముందు దేవుని దగ్గర విచారణ చేస్తే ఈ తప్పును దేవుడు బయలుపరిచేవాడేమో. యెహోషువ, ఇశ్రాయేలీల్లో ఒకడు తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పును సరిచేసి యుద్ధానికి వెళ్ళని చెప్పి దేవుడు సమాధానం ఇచ్చేవాడేమో. కానీ అదేమీ చేయకుండా యెహోషువ ఏం చేశాడంటే, యెహోషువకి ఏదో తెలియని ధైర్యం, ఎంత ఎరుకొని జయించాం కదా, హాయి పట్టణం ఎంత ఆఫ్టర్ ఆల్ చిన్న పట్టణం. ఆ వేగుల వారు ఇచ్చిన కూడా ఆ వేగుల వారు చెప్పిన సమాధానం కూడా అదే, హాయి పట్టణం చాలా చిన్నదయ్యా, 2-3 వేల మంది వెళ్తే దాన్ని ఈజీగా జయించవచ్చు అన్నారు. యెహోషువ గారు కూడా అవునా, అయితే 2-3 వేల మంది వెళ్తే సరిపోద్ది అంటున్నారు కాబట్టి ఇదిగో ఒక 3,000 మందిని పంపిస్తున్నాను, వెళ్ళి యుద్ధం చేసేయండి అన్నారు. వెళ్ళారు. యుద్ధం చేస్తూ ఉంటే హాయి వారు ఇశ్రాయేలు వారిని తరిమి కొడుతూ ఉన్నారు. తరిమి కొడుతూ ఉంటే పరుగులు తీస్తూ వారితో కొట్టబడుతూ 36 మంది చనిపోతే మిగతా వారందరికీ గుండెలు కరిగి నీరైపోయినాయి అంట. భయం పుట్టుకొచ్చిందంట. అరే, ఇంత భయంకరంగా వీరి చేతిలో ఓడిపోయాం, కొద్ది ఉంటే మా ప్రాణాలు కూడా పోయాయి అని చెప్పి మిగతా వారు అనుకున్నారంట. ఈ మాటలన్నీ విన్నటువంటి యెహోషువ తన బట్టలు చింపుకొని దేవుని యొక్క నిబంధన మందసం దగ్గర ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడట. తనతో పాటు ఇశ్రాయేలు ప్రార్థన చేస్తూ ఉన్నట్ట. ఏ విధమైన ప్రార్థన చదవండి ఒకసారి. 6వ వచనం, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమును ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొంచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింప చేయునకు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి అని అంటూ ఉన్నాడు. మానవుని యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందంటే, తప్పు చేసేటప్పుడు దేవుడు గుర్తురాడు. ఎప్పుడు గుర్తురాడు? తప్పు చేసేటప్పుడు దేవుడు గుర్తురాడు. కానీ మానవుడు చేసిన తప్పుకు దేవుడు ఒక శిక్ష అంటూ వేస్తాడు. అప్పుడు దేవుడు గుర్తొచ్చి మరలా ఆ మానవుడు ఏం చేస్తాడంటే, తాను చేసిన తప్పును మర్చిపోయి దేవుణ్ణే తప్పుడోని చేసి మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఇక్కడ కూడా జరిగింది అదేనండి. ఇక్కడ కూడా జరిగింది అదే. యెహోషువ మొట్టమొదటిగా చేసినటువంటి తప్పు ఏంటంటే, దేవుని దగ్గర విచారణ చేయకుండా యుద్ధానికి పంపించడం యెహోషువ మొట్టమొదటిగా చేసిన తప్పు. అప్పుడు దేవుడు గుర్తురాల. కానీ ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక శిక్ష వేశాడు. ఆకాను చేసిన తప్పును బట్టి కావచ్చు, దేవుని దగ్గర యెహోషువ విచారణ చేయకపోయిన కారణం బట్టి కూడా
ఆ శిక్ష కావచ్చు. కారణం ఏంటంటే ఒకవేళ దేవుని దగ్గర యెహోషువ విచారణ చేస్తుంటే అప్పుడే ఆకాను తప్పు బయలుపడేది, వీరు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయేటువంటి పరిస్థితులు బహుశా వచ్చి ఉండేవి కావు. ఇక్కడ తప్పు చేసింది ఎవరంటే యెహోషువ తప్పు చేశాడు, ఆకాను తప్పు చేశాడు, యెహోషువ మాటిని యుద్ధానికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేశారు. కానీ ఇక్కడ యెహోషువ ఏమంటూ ఉన్నాడంటే దేవుణ్ణి చేతకాని వాడిలాగా మాట్లాడినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. 7వ వచనంలో రాయబడింది, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమ్మోనీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? యెహోషువ మాట్లాడేటువంటి మాటని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది పూర్తిగా ఎలాగా మనకు అర్థమవుతుందంటే దేవుడు ఒక చేతకాని వాళ్ళలాగా యెహోషువ మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. దేవుడు చేతకాని వాడా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చదవండి. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందములు కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చేసినాయి అని అంటూ ఉంది వాక్యం. దేవుడు రక్షించలేనంత చేతకాని వాడు కదని వాక్యం అంటూ ఉంది. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తములు కొరచకాలేదంటే దాని అర్థం ఏంటంటే ఆయన చేతకాని వాడు కాదు అని అర్థం. రెండవది, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందములు కాలేదంటే దాని అర్థం ఏంటంటే ఆయన చెవిటివాడు కూడా కాదు. నీ మాటలు ఆయనకి వినబడుతూ ఉన్నాయి, నీవు చేసే పనులు ఆయన చూస్తూ ఉన్నాడు, అలాగే నీవు చేసేటువంటి పనులను బట్టి ఆయన వెనక్కి తగ్గుతున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క విషయంలో కూడా దేవుడు చేతకాని వాడై ఊరుకోలే. అక్కడ ఆయన రక్షించడానికి సమర్థుడే. ఆయన రక్షించడానికి సమర్థుడైనప్పటికీ దేవునికి ఇశ్రాయేలీల ప్రజలకి మధ్య ఏం అడ్డం పడిపోయిందంటే పాపం అడ్డం పడిపోయింది, వారు చేసినటువంటి దోషం అడ్డం పడిపోయింది. అక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా మీ పాపములు మీకును దేవునికి అడ్డం వచ్చేసినాయి అని రాయబడినట్లుగా ఇక్కడ ఇశ్రాయేలీలు ఆకాను చేసినటువంటి పాపము ఇశ్రాయేలీల ప్రజలకి దేవునికి అడ్డం వచ్చేసినాయి. దేవుడు కార్యము చేయకుండా అక్కడ ఉండటానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలీల్లో దాగి ఉన్నటువంటి ఆ పాపం. ఈరోజు మన కుటుంబ జీవితంలో కూడానండి మనం ఎన్నో సందర్భాల్లోని దేవుడు మనకు గుర్తురాడు. దేవుడు గుర్తు రాకుండా మనం చేసేటువంటి పనుల్లో ఈ చిన్న పనికి దేవుడు ఎందుకులే, ఆ పనికి దేవుడు ఎందుకులే అని చెప్పి మనం ముందడుగు వేస్తాం. కానీ వేసిన తర్వాత ఏదన్నా నష్టం జరగగానే అప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఎందుకు ఇలా చేసావు? నా బోట్ ఏటకెళ్తే చేపలు పడకుండా ఎందుకు చేసావు? లేదా నా భర్త ఆ పని చేస్తే ఆ పనిలో ప్రతిఫలం రాకుండా ఎందుకు చేసావు? ఎప్పుడు మీరు బాగా గమనించండి, ఏటకెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు. ఏమ్మా సరంగంలో ఉంటారు కదా, మీ సరంగంలో ఏటలకు వెళ్తే ఎంత ప్రార్థన చేస్తారు చెప్పండి? మీరు చేస్తారా? చేపలు పట్టలేదని అక్కడి నుంచి ఫోన్ వచ్చింది అనుకో ఇంటికి, అప్పుడు ప్రార్థన చేస్తారు. ఏంటి ప్రభువా మా బోట్ ఏటకెళ్తే చేపలు పడకుండా చేస్తావు? ఎప్పుడు? వెళ్ళకముందే ప్రార్థన చేయొచ్చు కదా, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా. అంటే ప్రారంభంలో ప్రార్థన ఉండదు, తర్వాత ఏదన్నా లేదు అని తెలిసినప్పుడు అప్పుడు కన్నీరు మున్నీరు అయిపోయి ప్రార్థన చేస్తాం. వింటాడు దేవుడు. దేవుడు వినే సమయంలో నువ్వు ప్రార్థన చేయకుండా నీవు చేసినటువంటి ఆ యొక్క పనిని బట్టి దేవుడు నీ పట్ల ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు కూడా చేసినటువంటి పని అదే. యుద్ధానికి వెళ్లే ముందు ప్రార్థన చేయలా, యుద్ధానికి వెళ్లే ముందు దేవుణ్ణి అడగల. వారి సొంత నిర్ణయం తీసుకొని 2-3 వేల మంది వెళ్తే సరిపోద్దులని చెప్పి వారు ఆలోచన చేసుకొని 3,000 మంది యుద్ధం చేయడానికి వెళ్ళారు. కానీ వారి చేతిలో పిచ్చి కుక్కలు తరమబడినట్లు తరమబడుతూ పారిపోతూ ఉంటే చూసిన మిగతా ఇశ్రాయేలు ప్రజలందరికీ గుండెల్లో భయం పుట్టుకొచ్చింది. దేవుని నిబంధన మందసం దగ్గర ఏడుస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, అయ్యో ప్రభువా
వీరి చేతిలో ఓడించడానికనే నువ్వు మమ్మల్ని రప్పించావు. ఇంత చిన్న దేశంలో ఓడిపోయామనేటువంటి వార్త మిగతా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు వినబడితే ఇంకేమన్నా ఉందా? వారందరూ వచ్చి మా పైన దాడి చేస్తే మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని యోర్దాన్ అవతలే వదిలేసిన బాగుండేది కదా, యోర్దాన్ యువతలకు దాటించావు, ఇప్పుడు ఎంత చిన్న పట్టణం పైన ఓడించావు అని చెప్పి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వీరు చేసే ప్రార్థన ఇదే. అసలు ఏ తప్పు వల్ల మేము వారిపైన ఓడిపోయామనేటువంటి ఆలోచన వారిలో రావట్లా. ఈరోజు 3 రకాల ప్రార్థన గురించి మనం చెప్పుకుందామండి. మనిషి జీవితంలో 3 రకాలుగా చేసేటువంటి ప్రార్థనలో మొట్టమొదటిగా చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన చేసే సందర్భంలోని వారు పొరపాట్లు గమనించకుండా ప్రార్థన చేస్తారు. పొరపాటు గమనించకుండా ప్రార్థన చేసేటువంటి విధానం చాలా సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనంలోని ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది, చదవండి. తన పొరపాటును కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా మార్చు. ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వాక్యాలను బట్టి ప్రార్థన చేయటం కాదు, కానీ అలాగే వేరే వేరే సందర్భాలను ఎత్తి ప్రార్థన చేయటం కాదు, కానీ ప్రార్థన చేసేటప్పుడు ప్రతి వ్యక్తి ప్రాముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే తన పొరపాటును గమనించి ప్రార్థన చేసేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పేటువంటి మాట ఏంటంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంటుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని రాయబడి ఉంది. అంటే మనిషి యొక్క జీవితంలోని చాలా పొరపాట్లు ఉంటాయి, చాలా అతిక్రమాలు ఉంటాయి. వీటిని సరి చేసుకోకుండా ప్రార్థన చేసేటువంటి విధానాన్ని చాలామంది క్రైస్తవులు కలిగి ఉంటారు. కానీ ఎంత ప్రార్థన చేసినా దేవుని దగ్గర నుంచి సమాధానం రాదు. ప్రార్థన చేసి 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 మనిషి అంటాడు, అయ్యో ప్రభువా నేను ఎంత ప్రార్థన చేస్తున్నానే, నా ప్రార్థన నువ్వు ఎందుకు జవాబు ఇవ్వట్లేదని చెప్పి ఆఖరి మనం దేవుడినే చేతకాని చేసేస్తాం. చాలామంది సరంగంలో ఏం చేస్తారంటే బోట్ వెళ్ళగానే ప్రార్థన చేశాను ప్రభువా, బోట్ వచ్చేదాకా కూడా ప్రార్థన చేశాను, అయినా నా బోటు చేప లేకుండా తిరిగి వచ్చింది చెప్పి ఏం చేస్తాం మనం? దేవుడినే చేతకాని చేసేస్తాం. ఏది? మన ప్రార్థన ఫలించకపోతే దేవుడు చేతకానుడే మన దృష్టిలో, అంతేనా? మన ప్రార్థన చేస్తే కార్యం జరగకపోతే దేవుడు చేతకానుడే మన దృష్టిలో. దేవుడు చేతకానుడా మనం చేతకాని వారమా? అక్కడ దేవుడు అంటున్నాడు, నేను చేతకాని వాడిని కాదు, రక్షింప నేరక ఉండినట్లు నా హస్తం కూర్చకాలేదు, విననేరక ఉండినట్లు నా చెవులు కూడా మందొక్కలేదు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే నీ ప్రార్థన నేను వింటున్నాను, నేనేం చెవిటోండి కాదు. నీ ప్రార్థన విను కూడా దేవుడు ఎందుకు కార్యం చేయట్లేదయ్యా అంటే బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తుల ప్రార్థన మనకు కనబడుతుంది, పరిసయ్యుడు సొంకరు. సొంకర ప్రార్థన దేవుడు విన్నాడు, పరిసయ్యుడు ప్రార్థన దేవుడు అక్కడ విన్నాడా లేదా? విని దేవుడు అన్నాడు అతని కంటే ఇతను నీతిమంతుడు అన్నాడు. మనం కూడా పరిసయ్యుని వంటి ప్రార్థనలు చేస్తూ ఉంటామండి. అక్కడ పరిసయ్యుడు చేసే ప్రార్థన అదే, తన పొరపాట్లు ఏమున్నాయో అవి సరి చేసుకోవట్లే ప్రార్థనలో. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతట్లో 10వ భాగాన్ని తీస్తూ ఉన్నాను, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనాలు చేయట్లేదు, నరహత్యలు చేయట్లేదు అని చెప్పి ఏ ప్రార్థన చేస్తున్నాడు? డబ్బా కొట్టుకునే ప్రార్థనలు. చాలామంది క్రైస్తవులు ఉండేటువంటి ప్రార్థన ఇదేనండి. ప్రార్థన చేస్తూ డబ్బాలు కొట్టుకుంటారు. ఆ ప్రార్థన దేవుడు అసలు మెచ్చడు. నీ ప్రార్థనలో దేవుడు కోరుకునేటువంటిది ఏంటో తెలుసా? నీ పొరపాటును నువ్వు కనుక్కొనేటువంటి విధానాన్ని దేవుడు కోరుకుంటాడు. అక్కడ పరిసయ్యుడు డబ్బా కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థన దేవునికి నచ్చల. కానీ రెండో వ్యక్తి సొంకర ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగా? దేవుని మందిరానికి దూరంగా నిలవబడిపోయి. అక్కడేమో సొంకరి పరిసయ్యుడు ఇద్దరు దేవుని మందిరానికి అని బయలుదేరారు, కానీ పరిసయ్యుడు ఏమో దేవుని మందిరం లోపలికి వచ్చి ప్రార్థన చేశాడు, సొంకరేమో దేవుని మందిరానికి దూరాన్ని నిలవబడిపోయాడు. కారణం ఏంటంటే మందిరాన్ని చూడగానే తన యొక్క పాపపు స్థితి గుర్తొచ్చి ఆ సొంకరి రొమ్ము కొట్టుకొంచు ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సొంకరి ప్రభువా ఆకాశం వైపు కన్నులు ఎత్తుడికైను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొంచు పాపనైనా నన్ను క్షమించు అని ప్రార్థన చేశాడు. నేను ఒక మాట అడుగుతానండి, మందిరంలో ఉండి ప్రార్థన చేసిన వాడి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా?
మందిరం బయట ఉండి చేసిన వాడి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా? మన లెక్క ప్రకారం అయితే మందిరంలో ఉండి ప్రార్థన చేసిన వ్యక్తి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ అక్కడ పూర్తిగా రివర్స్ అయింది. కారణం ఏంటి? నీవు ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నావు అనేటువంటిది కాదండి ప్రాముఖ్యం. నీవు చేసే ప్రార్థన ఏ విధమైనటువంటిది అనేటువంటిది దేవుడు నీ నుంచి ఆశిస్తూ ఉన్నాడు. అక్కడ పరిసయ్యుడు అంటూ ఉన్నాడు, వారానికి 2 సార్లు ఉపవాసం, 10వ భాగం. ఏం ప్రార్థన ఇది? కూరగాయల లిస్టు చదువుతూ ఉంటారు దేవుని దగ్గర. నువ్వు చదవాల్సిన లిస్ట్ అది కాదండి, నీ పాపం అనేటువంటి లిస్టుని దేవుని దగ్గర చదవాలి. ఇక్కడ వాక్యలేఖనం ద్వారాగా మనకు చాలా స్పష్టంగా తెలియజేసేటువంటి మాట ఏంటంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలోని అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని అంటూ ఉంది. ఏమండి, అతిక్రమాలను దాచిపెడతానికి, పాపాన్ని దాచిపెడతానికి అది ఏమన్నా డబ్బులా అండి? ఏమండి చెప్పండి. మనం అనుకుంటాం పాపం చేశాను అయిపోయింది మర్చిపోయామని మనం అనుకుంటాం. చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. అయిపోయిందిలే, చేసేసాను కదా. అక్కడ ఆకాను కూడా అదే అనుకున్నాడు, దొంగతనం చేసేసానులే, అయిపోయిందిలే అనుకున్నాడు. అయిపోయిందా? ఎప్పుడైతే మనం పాపము చేస్తామో అది అయిపోదండి, అది దాచిపెట్టబడిద్ది. వాక్యం చెప్పేటువంటి మాట, అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దాడు. ఎక్కడ దాచిపెడతాడు? మనిషి పాపాన్ని ఎక్కడ దాచిపెడతాడండి? నేను ఎక్కడో కాకినాడలో చేశానులే పాపం, ఇప్పుడు చీరాలు వచ్చేసాను, ఆ పాపం అక్కడే పోయింది మనం అనుకుంటాం. అది ఎక్కడికి పోదండి, నీతో పాటే వస్తుంది. కొందరు పాపములు వారి వెంట వెళుచున్నవని అంటూ ఉంది వాక్యం. పాపం మన వెంటే వస్తుంది, మనం చేసిన పాపం మన వెంటే వస్తుంది, మనతోనే ఉంటుంది, మన దగ్గరే దాచబడి ఉంటుంది. ఎక్కడ దాచబడి ఉంటుంది? యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. నా అతిక్రమములను ఎక్కడంటమ్మా? ఇప్పుడంటే మనం దాచుకోవటానికి, డబ్బులు దాచుకోవటానికి పర్సులని, బీరువాలని, ఇంకా బ్యాంక్ అకౌంట్లని రకరకాలుగా వచ్చేసినాయి. పూర్వపు దినాల్లో డబ్బులు దాచుకోవాలంటే ఏం చేసేవారు? మొలకొక సంచి ఉండేది, ఆ సంచిలో దాచుకునేవారు. అవునా? అలాగే మనం చేసేటువంటి అతిక్రమాలు కూడా, మనం డబ్బులు ఎంత జాగ్రత్తగా అయితే దాచుకుంటామో అంతకంటే జాగ్రత్తగా నీకు సంచి ఉంటుంది. నీ డబ్బుల సంచి ఎలా ఉండేదో పూర్వ దినాల్లో, నీకు ఒక పాపపు సంచి ఉంటుంది. మనందరికీ పాపపు సంచి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ సంచిలో దాచబడి ఉంటాయంట. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నేను చేసిన అతిక్రమములు సంచిలో ముద్రింపబడి ఉన్నవి అని అంటూ ఉన్నాడు. మరి దాచబడినటువంటి ఆ పాపాలను ఒప్పుకోమనే కదా దేవుడు చెబుతూ ఉన్నాడు. అక్కడ ఇశ్రాయేలీలు ఒక తప్పు చేశారు, చేశాను అయిపోయిందిలే అని ఆకారం అనుకున్నాడు. కానీ చేసిన తప్పు దాచబడి ఉంది. అక్కడ దేవుడు కూడా యెహోషువతో చెప్పేటువంటి మాట అదే. దేవుడు కూడా యెహోషువతో ఏమంటూ ఉన్నాడంటే, దేవుడిని ఒక చేతకాని వాడిని చేసేసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు యెహోషువతో అంటూ ఉన్నాడు 10వ వచనంలోని, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా యెహోషువతో ఎట్లా, నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. అక్కడ యెహోషువ ఏమో దేవుని చేతకాని వాడిని చేసేసి దేవుని పైన నిందలేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవునికి రోషం పుట్టుకొచ్చి దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ముందులే పైకి అంటున్నాడు దేవుడు యెహోషువని. ముఖాన్ని నేలను మోపుకొని తలపైన ధూళి పోసుకొని కన్నీరు మున్నీరు అవుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవునికి కోపం వచ్చి, అంత కన్నీరు మున్నీరు అవుతూ ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ నీవు చేసిన తప్పు నీకు గుర్తు రావట్లేదా? పైగా నన్ను నేరస్తుని చేసి మాట్లాడతావు, నువ్వు ముందు పైకిలే అన్నాడు దేవుడు అంతే యెహోషువని. పైకి లేవమంటే లేచాడు యెహోషువ. లెగిస్తే అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు యెహోషువతో, నీవేళ ఇక్కడ ముఖాన్ని నేల మోపుకున్నావు, ఒక చేతకాని వాళ్ళగా నీవు అక్కడ ముఖాన్ని నేల మోపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుడు మాట్లాడేటువంటి మాట ఏమంటుండో, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు మనము కూడా కన్నీరు మున్నీరు అవుతూ ప్రార్థన చేస్తాం.
దేవుడు యెహోషువతో మాట్లాడినట్లుగానే మనతో కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు వస్తాయి. కారణం ఏంటంటే అక్కడ యెహోషువ ఒక చేతకాని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవేళ ఎక్కడ ముఖాన్ని నేల మోపుకున్నావు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు ఒక చేతకాని వాళ్ళకి ఎక్కడ ముఖాన్ని నేల మోపుకున్నావు, నన్ను నేరస్తుని చేస్తూ ఉన్నావు, నేను కాదు చేతకానివాడిని, నువ్వే చేతకానివాడు అని చెప్పి దేవుడు యెహోషువతో మాట్లాడేటువంటి మాటకు అర్థం అది. దేవుడు అంటూ ఉన్నాడు, నీవేళ ఎక్కడ ముఖమును నేల మోపుకుందు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. చేతకానివాడిని నేను కాదు, మీరు ఇశ్రాయేలీయులు ప్రజల పాపం చేసి ఉన్నారు. ఇప్పుడు చేసిన ప్రార్థన ఆ యుద్ధానికి వెళ్లే ముందే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఈ విషయాన్ని బయలుపరిచేవాడు కదా. యెహోషువ, ఇశ్రాయేలీయుల్లో ఒక తప్పు దాగుంది, ముందు అది సరి చేసుకొని యుద్ధానికి వెళ్ళండి అని చెప్పి దేవుడు అప్పుడే చెప్పేవాడు. వెళ్ళి ఓడిపోయేటువంటి పరిస్థితులు వచ్చేవి కాదు, ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితులు వచ్చేవి కావు. కానీ మనిషి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందంటే ముందు ఏదన్నా పని చేసేటప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయము, నష్టం వచ్చిన తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. సరే, నష్టం వచ్చిన తర్వాత అన్న ప్రార్థన చేస్తున్నామా అనుకుంటే మంచి విషయమే. నష్టం వచ్చిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ ప్రార్థన ఎలా చేస్తారంటే, ఎందుకు ప్రభువా ఎలా చేసావు, ఎందుకు నాకు ఇది లేకుండా చేసావు, ఎందుకు నాకు ఇది ఇవ్వలేదు, ఎందుకు సమాధానం లేకుండా చేసావు, ఈ ప్రార్థనలే. అయ్యా ప్రభువా, అసలు ఈ నష్టానికి కారణం ఏంటి, నా దోషం ఏమన్నా ఉందా, నా లోపం ఏమన్నా ఉందా అని చెప్పి దాచుకున్న ఆ అతిక్రమాలని, ఆ తప్పుల్ని ఒప్పుకోరండి. ఆ దాచుకున్న వాటిని ఒప్పుకోకపోతే ఇంక నీ ప్రార్థన ఎప్పుడు అంటాడు దేవుడు. కీర్తన గ్రంథం 32:5 రాయబడి ఉంది, నా దోషమును కప్పుకొనుక నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నానని అంటూ ఉన్నాడు భక్తుడు. అంటే మనం దాచుకునేటువంటిది కాదు పాపం. పాపాన్ని మనం చాలా రహస్యంగా దాస్తామా లేదా? ఎక్కడైనా ఒక పాపం చేస్తే చాలా రహస్యంగా దాస్తాం, మనుషులు కంటపడకుండా. మంచి విషయం, మనుషులు కంటపడితే మనుషుల దృష్టిలో దోషులం అవుతామే అని చెప్పి రహస్యంగా దాస్తాం. మనుషుల దగ్గర దాచినట్లే దేవుని దగ్గర కూడా దాస్తే, అంటే నువ్వు దాస్తే దేవుడు తెలుసుకోలేనంత చేతకానివాడా? కాదండి. నీవు చేసేటువంటి పాపాన్ని, దోషాన్ని, అతిక్రమాన్ని నీవు మనుషుల దగ్గర కప్పుపోవచ్చు, కానీ దేవుడు నీ హృదయాన్ని పరిశోధించేటువంటి వాడు. దేవుని దగ్గర దాచలేవు నీ పాపాన్ని. దేవుని దగ్గర కనుక నీ పాపాన్ని దాచితే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. ఈరోజు చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో కూడా ఈ విధమైనటువంటి ప్రార్థనే ఉంటుంది. తన పొరపాటును కనుక్కొనకుండా ప్రార్థించేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన నీవు ఎంత చేసినా దానికి జవాబు రాదండి. నీవు ఎన్ని విధాలుగా చేసినా దానికి జవాబు రాదు. కారణం ఏంటంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా, వాక్యం అంటూ ఉంది, తన పొరపాటును కనుగొనగలవాడు ఎవడు? రహస్యముగా చేసినటువంటి తప్పులను తెలుసుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందేటువంటి వ్యక్తులు ఎవరు? కీర్తన గ్రంథం 19:12 రాయబడి ఉంది కదా, తన పొరపాటును కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా మార్చమంటూ ఉన్నాడు. నీవు రహస్యంగా చేశాను అనుకుంటావు ఏదైనా, మనుషుల దగ్గర రహస్యంగా ఉంచినట్లుగానే దేవుని దగ్గర కూడా రహస్యంగా ఉంచాలనుకుంటావు. కానీ దేవుని దగ్గర నీవు చేసేటువంటి ఏ పాపము కూడా రహస్యముగా ఉండదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అది గమనించినప్పుడే మనం దేవుని దగ్గర మన యొక్క అతిక్రమాలని ఒప్పుకోవటానికి వీలుగా ఉంటుంది. యెహోషువ ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, చేతకనవాడిని నేను కాదు, నువ్వు. పొరపాటు నాలో లేదు, నీలో ఉంది. అది సరి చేసుకొని మరలా యుద్ధానికి వెళ్ళు, గెలుస్తావు అన్నాడు దేవుడు. ఇశ్రాయేలీలో తప్పు దాగి ఉన్నదని చెప్పి దేవుడు చెప్పగానే చీట్లు వేయటం ప్రారంభించాడు యెహోషువ. ఎవరు చేశారు తప్పు అని చెప్పి చీట్లు వేయటం ప్రారంభిస్తే ఆకాను పేరు వచ్చింది. ఆకాను నిలవబెట్టి అడిగాడు, ఇశ్రాయేలీల పతనానికి కారణమైనటువంటి వాడు
నీవు చేసిన తప్పు ఏంటంటే అన్నాడు, అయ్యా యుద్ధం చేయటానికి వెళ్ళగానే అక్కడ నాకు ఒక మంచి బంగారపు కొమ్మ కనబడ్డది, దాన్ని నా డేరాలో దాచిపెట్టాను. ఒక మంచి వస్త్రం కనబడ్డది, దాన్ని నా డేరాలో దాచిపెట్టాను. ఏంటంట, బంగారం దాచిపెట్టాడంటే మంచిదే. రెండోది ఏంటి, వస్త్రం. బట్టల దొంగలు కూడా ఉంటారంటారా? ఉంటారండి. కొంతమందికి బట్టలు అంటే అదో రకమైన పిచ్చి. ఈ ఊర్లో నేను ఒక వార్త విన్నాను, ఏదో పెళ్లి జరిగితే పాపం పెళ్లి కూతురు చీర పట్టుకెళ్ళిపోయారంట. ఏంటి, పెళ్లి కూతురు స్టేజ్ మీదకి వెళ్ళి మరలా ఇంట్లోకి వచ్చి పెళ్లి కూతురు చీర పట్టుకుపోయారంట. అంటే చీరలు అంటే అంత పిచ్చి ఏంటో మరి నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి మరి ఒప్పుకుంటున్నారా ఈ దొంగతనాలు? బాగా నచ్చిందని చీరల దొంగతనాలు చేసినవి, ఇలాంటి వస్త్రాలు దొంగతనాలు చేసినవి ఒప్పుకోకపోతే మరి ఆకాను విషయంలో అది ఎంత పాపంగా మారిందో చూడండి. ఒక్కడు పాపం చేస్తే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం పైకి ఆ శాపం వచ్చి మనం అనుకుంటాం, చీర దొంగతనం చేసింది నేనే కదా, నా కుటుంబానికి ఏమవుతుందిలేండి. ఒక్కడు పాపం చేస్తే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం పైకి ఆ పాపము శాపంగా మారితే, నీవు చేసేటువంటి ఈ చిన్న చిన్న పాపాలు నీ కుటుంబానికి శాపంగా మారవాయి. నీవు చేసేటువంటి చిన్న చిన్న దొంగతనాలు నీ కుటుంబానికి శాపంగా మారవా? బైబిల్ చెబుతూ ఉంది, మనం చేసేటువంటి పాపం అంట 3-4 తరాల వరకు మన కుటుంబాలపైన వేలుబడి చేసిద్దంట. పాపం చేసేది నేనే, పాపం నాదే, రహస్యంగా చేసేవని మనం అనుకుంటాం, కానీ దాని పరిణామం 3-4 తరాల వరకు వేలుబడి చేస్తుందంట. అంటే నువ్వు చేసిన దోషాలని ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటే, నువ్వు దాచిపెట్టుకున్న ఆస్తినన్నా నీ పిల్లలకు నువ్వు ఇస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు దాచిపెట్టుకున్నటువంటి ఆ దోషాలని, అతిక్రమాలని దేవుడు మాత్రం నీ పిల్లలకు ఆస్తిగా ఇస్తాడు. ఏంటంట, మనం దాచిపెడతాం డబ్బులు దేనికోసం? మన పిల్లలకు ఆస్తిగా ఇవ్వాలని. అవి మన పిల్లలకు మనం ఆస్తిగా ఇస్తామో లేదో తెలియదు, కానీ మనం దాచిపెట్టుకుంటామే మనకు తెలియకుండా పాపం. దానిని మాత్రం దేవుడు మన పిల్లలకి ఆస్తిగా గ్యారెంటీగా ఇస్తాడు. వాక్యం చెప్పే మాట అది. అందుకే వాక్యం అంటూ, నువ్వు దాచిపెట్టుకోవద్దు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే అది నీ పిల్లల తరం దాకా వెళ్ళదు, నీ కుటుంబం మీద కూడా అది వెళ్ళదు. నేనేంట్లో ఒప్పుకునేదని చెప్పి మనం నిర్లక్ష్యం చేస్తే ఆ పాపము యొక్క ప్రభావం నీ కుటుంబం పైన వేలుబడి చేస్తుంది, నీ పిల్లల పైన వేలుబడి చేస్తుంది, పిల్లల పైన వేలుబడి చేస్తుంది. బైబిల్ చెప్పేటువంటి మాట. ఒక ఆకాను చేసినటువంటి పాపం ఇశ్రాయేలీయుల సర్వ సమాజం పైన శాపంగా మారింది. యెహోషువ ఆకాన్ను పట్టుకొని తనను తన కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపించిన తర్వాత దేవుడు అన్నాడు, ఇప్పుడు వెళ్ళండి యుద్ధానికి అన్నాడు. ఇప్పుడు వెళ్ళండి యుద్ధానికి వెంటే అప్పుడు యుద్ధానికి వెళ్ళి హాయి పట్టణాన్ని తరిమి కొట్టి మరల దానిపైన చేయముందారు. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు వెళ్ళి ఓడిపోయి భయంతో వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు ఆ పొరపాటును సరి చేసుకుని యుద్ధానికి వెళ్ళిన తర్వాత సునాయాసంగా ఆ హాయి పట్టణాన్ని జయించారు. ఇప్పుడు ఆలోచన చేయండి, పాపము చేసిన తర్వాత ప్రార్థన చేస్తావా, లేదా ముందే ప్రార్థన చేస్తావా, లేదా ఏదన్నా పనికి ముందు ప్రార్థన చేస్తావా, ఆ పని ఫలించకపోయిన తర్వాత ప్రార్థన చేస్తావా? ఇక్కడ యుద్ధానికి వెళ్ళే ముందు ప్రజలు ప్రార్థన చేయాలి, యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత ప్రార్థన చేశారు. మన జీవితంలో గమనించవలసింది ఏంటంటే, నీకు నష్టం వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన జ్ఞాపకం చేసుకునే కంటే నష్టం రాకముందే నువ్వు ప్రార్థన చేసి ఆ పనిని ప్రారంభిస్తే దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మొట్టమొదటి ప్రార్థన. నీ పొరపాటును సరిదిద్దుకోకుండా, నీ అతిక్రమాలను విడిచిపెట్టకుండా, దోషాలను విడిచిపెట్టకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు. ఏ ప్రార్థన వింటాడంటే, నీ పొరపాటును నువ్వు కనుగొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. రెండో రకమైన ప్రార్థన ఏంటంటే, మన పొరపాటులు మనం తెలుసుకొని చేసే ప్రార్థన. కొన్ని సందర్భాల్లో మనం చేసిన పొరపాట్లు మనం మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు దేవుని సహాయం అడిగితే దేవుడు మనకు తెలియజేస్తాడండి.
కొన్ని సందర్భాల్లో మనం పొరపాట్లు చేసి మర్చిపోయినప్పుడు దేవుడు కొన్ని విధాలుగా మనల్ని గద్దిస్తాడంట. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనం చదవండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కొమ్మరిస్తానంటూ ఉన్నాడు. మనం పొరపాట్లు చేసి మర్చిపోయినప్పుడు కొన్ని సందర్భాలు దేవుడు గద్దిస్తాడండి. ఎలా గద్దిస్తాడంటే, సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని దృష్టికి దుర్మార్గంగా కనబడ్డాయి. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయటం కాదు, కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని గద్దింపు అనేటువంటిది ఆ స్థలానికి వెళ్తే వారు లోబడతారేమని చెప్పి దేవుడు చూశాడు, గద్దించడానికి పంపించాడు. వారు లోబడల. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయింది. కానీ అదే రకమైనటువంటి మరొక పట్టణం బైబిల్లో మనకు కనబడుతుంది, నినివే మహాపట్టణం. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను గూర్చి ఎలాగైతే మాట్లాడాడో నినివేను గూర్చి కూడా దేవుడు అలాగే మాట్లాడాడు. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి బహుఘోరమైనదని అంటాడు దేవుడు, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. కానీ నినివే మహాపట్టణం కాపాడబడింది, సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయింది. కారణం ఏంటంటారు? సొదొమ గొమొర్రా ప్రజలు దేవుని గద్దింపుకు వారు లోబడల. నినివే మహాపట్టణ ప్రజలు దేవుని గద్దింపుకు లోబడి వారు ఏం చేశారో తెలుసా? అక్కడ రాయబడి ఉంటుంది, యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేశారు అని చెప్పి రాయబడి ఉంటుంది. అక్కడ ఏం చేశారంట? అతిక్రమాలను విడిచిపెట్టేవాడు వర్ధిల్లునని వాక్యం చెప్పినట్లుగా వీరు ఏం చేశారు? వారు చేసిన దుర్మార్గాలను విడిచిపెట్టారు, పాపాలను విడిచిపెట్టారు. విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు వారిని నాశనం చేస్తా అన్నందుకు పశ్చాత్తాపడి దేవుడు వారి పైకి రప్పిస్తానన్నటువంటి కీడును దేవుడు తొలగించాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే అతిక్రమాలని వారు దాచిపెట్టుకోవాలి. నినివే మహాపట్టణ ప్రజలు గోనె పట్టాలు ధరించి తల్లపైన ధూళి వేసుకుంటూ ప్రార్థన చేస్తూ తమ అతిక్రమాలని దేవుని దగ్గర ఒక్కొక్కటి విడిచిపెట్టుకుంటూ ఉంటే, రాజు మొదలుకొని పసిపిల్లల వరకు ఆహారం లేకుండా గోనె పట్టాలు ధరించుకొని, పశువులకు కూడా గోనె పట్టాలు ధరించి ప్రార్థన చేస్తూ వారి అతిక్రమాలను విడిచిపెట్టుకుంటూ ఉంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వారిని క్షమించాడండి. వారు సామాన్యమైన ప్రార్థన చేశారు నినివే మహాపట్టణ ప్రజలు? లేదండి. చదవండి ఒకసారి మనకు అర్థం అవడం కోసం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును ఏం చేశారంట? అంటే ఇప్పుడు వాళ్ళు, ప్రభువా నన్ను కాపాడు, మమ్మల్ని రక్షించు, అయ్యా ఈ కీడు మా మీదకి రానివద్దని ప్రార్థన చేస్తూ ఉన్నారా? మరి ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు? మన ప్రార్థనలో గమనించవలసినటువంటి విషయం ఇదేనండి. చాలామంది కష్టం వచ్చిందని ప్రార్థన చేస్తారు, ఇబ్బంది వచ్చిందని ప్రార్థన చేస్తారు, కానీ ఆ ఇబ్బందికి ఆ కష్టానికి కారణం ఏంటో అది మాత్రం సరి చేసుకోరు. ఇక్కడ నినివే మహాపట్టణం ప్రజలు వారి పైన వచ్చినటువంటి దేవుని ఉగ్రతకి కారణం ఏంటో అది గుర్తెరిగి దానిని సరి చేసుకుంటూ ఉన్నారు. వారు ఆ దుర్మార్గతను విడిచిపెడుతూ ఉన్నారు. వారు ఆ పాపాలని సరి చేసుకుంటూ ఉన్నారు. వారు సరి చేసుకుంటూ ఉంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వారి పైన రప్పిస్తా అన్నటువంటి కీడును రాకుండా తప్పించాడు. అక్కడ సొంకర చేసినటువంటి ప్రార్థన కూడా ఇదేనండి. సొంకర దేవుని మందిరానికి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులు తట్టుకైన ధైర్యం చాలక, ప్రభువా పాపినైనా నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవిచ్చేటువంటి దశంభాగాలను గురించి దేవుని దగ్గర చెప్పుకుంటే సంతోషపడ్డండి. నీవు చేసేటువంటి ఉపవాసాల గురించి దేవుని దగ్గర చెప్పుకుంటే సంతోషపడ్డండి. నీవు నీతిగా జీవించేటువంటి జీవితాన్ని గురించి దేవుని దగ్గర చెప్పుకుంటే సంతోషపడ్డండి. ఆయన సంతోషపడేది ఎప్పుడంటే నీ పాపాన్ని నీవు దేవుని దగ్గర సరి చేసుకున్నప్పుడు, నీ పొరపాటులు కనుగొని నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ అందు సంతోషపడి నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ప్రార్థన పొరపాటు తెలుసుకోకుండా చేసేటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు వినడు. రెండో విధమైనటువంటి ప్రార్థన పొరపాటును
కనుగొని చేసేటువంటి ప్రార్థన. ప్రతి క్రైస్తవుల్లో ఈ ప్రార్థన ఉండాలి. ఎప్పటికప్పుడు తమ పొరపాటులను కనుగొంటూ సరి చేసుకుంటూ ప్రార్థన చేసేటువంటి ప్రార్థన జీవితం కనుక క్రైస్తవుడు లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా అది వృధా ప్రయాసే. అక్కడ పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గొప్ప ప్రార్థన పరుడే. ఎంత ప్రార్థన పరుడు అంటే వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వ్యక్తి. మనం చేస్తామండి వారానికి 2 సార్లు ఉపవాసం? లేదు. వారానికి ఒకసారన్నా చేస్తామో లేదో మనకు తెలియదు. కానీ అక్కడ పరిసయ్యుడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత ప్రార్థన పరుడో చూడండి. రాబడి అంతట్లో దశమ భాగాన్ని ఇస్తూ ఉన్నాడంటే భక్తి పట్ల ఎంత శ్రద్ధ కలిగిన వాడో చూడండి. వ్యభిచారం చేయట్లేదు, దొంగతనాలు చేయట్లేదు, నరహత్యలు చేయట్లేదంటే ఎంత నీతిగా ఉంటూ ఉన్నాడు చూడండి. మరి ఇన్ని విధాలు పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తి తన ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందో లేదో కనుక్కోలేకపోయాడు. ఏంటంట? తన ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందో లేదో కనుక్కోలేకపోయాడు. మనం చేసేటువంటి ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందో లేదో అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నదండి. కారణం ఏంటంటే భక్తుడు అంటాడు, నా ప్రార్థన తిరిగి నా ఎదలోనికి వచ్చిందని అంటాడు. వారు ఉపవాసం ఉండినప్పుడు నేను వారి గురించి గోనెపట్ట కట్టుకున్నాను, అయినను నా ప్రార్థన తిరిగి నా ఎదలోనికి వచ్చిందని చెప్పి అంటూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనం. వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనెపట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన తిరిగి నా ఎదలోనికి వచ్చిస్తున్నది. మీరు ఎవరైనా గమనించారండి? మనం చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది ఎవరైనా గమనించారా? ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నేను చేసిన ప్రార్థన తిరిగి నా ఎదలోనికి వచ్చిందా అంటున్నాడు. గమనించేది ఏమీ లేదండి. మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిందా, తిరిగి మన దగ్గరికి వచ్చిందా అని మనం తెలుసుకోవటానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే, నువ్వు చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తే దాని రిజల్ట్ నువ్వు చూస్తావు. దానికి రిజల్ట్ రాలేదంటే నువ్వు చేసిన ప్రార్థన తిరిగి నీ దగ్గరికి వచ్చిందని అర్థం. ఇప్పుడు ఒక డబ్బా ఉందండి, ఒక పెద్ద డబ్బాలో ఒక మనిషిని మోతేసేసి ఆ వ్యక్తిని అరువు అంటే అరుస్తాడు, గట్టిగా అరుస్తాడు, బయట ఉన్న వాళ్ళకి వినపడదు. ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఏమంటాడు, ఒరే నేను ఎంత గట్టిగా అరుస్తున్నాను మీకు వినపడలేదా అంటాడు. వాడు అరుపాడికి గట్టిగా వినపడుతుంది. ఎవరికి? డబ్బాలో ఉన్నోడికి. బయట ఉన్నోడికి వినపట్ల. అంటే ఎంతకి తప్పు ఎవరిది? ఇద్దరిది తప్పు కాదు, డబ్బాలో ఉండి అరవటం వాడే తప్పు. అంటే నేను అరిసానా అని వాడు అంటాడు. అంటే వాడు అరవటం వాస్తవమే, కానీ డబ్బాలో ఉండి అరిస్తే మన పాపపు స్వభావం కూడా అలాంటి డబ్బా లాంటిదేనండి. మన పాపం చేసి ఎంత అరిచినా కానీ మన ప్రార్థన మన దగ్గరికే తిరిగి వచ్చింది, కానీ అది దేవుని దగ్గరికి వెళ్ళదు. అక్కడ అంటూ ఉన్నాడు కదా 59వ అధ్యాయంలో యెషయాలోని, ప్రార్థన తిరిగి మన దగ్గరికి వస్తుందండి. మన పాపములు దేవునికి మనకి అడ్డం వచ్చేస్తుంది. మన దోషాలు మన ప్రార్థన ఆయన దగ్గరికి చేరకుండా చేస్తూ ఉన్నాయి. అలా కాదండి, మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా అనేటువంటిది మనం గమనించి దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ప్రార్థనని మనం చేయటానికి ఆలోచన చేయాలి. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఒకటి పొరపాటును తెలుసుకోకుండా చేసేటువంటి ప్రార్థన, రెండవది పొరపాటును కనుగొని చేసేటువంటి ప్రార్థన, మూడో రకమైనటువంటి ప్రార్థన ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నాలో ఏ పొరపాటు లేదని దేవుని దగ్గర రుజువు చేసి చేసేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరన్నా చేశారో బైబిల్ గ్రంథంలో అనేటువంటిది మనం పరిశీలన చేస్తే, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించెను.
ఇక్కడ హిజ్కియా చేసేటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేయట్లా. కారణం ఏంటంటే హిజ్కియా ఏ తప్పు చేయకుండానే దేవుని దగ్గర నుంచి ఒక వార్త వచ్చింది. హిజ్కియాకి తెలుసు తాను ఏ తప్పు చేయలేదని. భక్తుడు అంటాడు, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశోధించితివి, అయినను నాలో ఏ దురాలోచన నీకు కానరాలేదు అంటాడు. ఇక్కడ హిజ్కియా కూడా ఏ తప్పు చేయని వాడని చెప్పి మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే హిజ్కియా దావీదు నడుచుకున్నట్లు నడుచుకున్నాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. కానీ ఇంకా మనం హిజ్కియాను గురించి చెప్పుకోవాలంటే దావీదు కంటే ఎక్కువ యథార్థంగా నడిచాడని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే అరణ్యములో మోషే నిలవబెట్టినటువంటి ఎత్తడి సర్పాన్ని దావీదు పడగొట్టలేకపోయాడు. ఆ దేశంలో ఉన్నటువంటి ఉన్నత స్థలాల్ని దావీదు పడగొట్టలేకపోయాడు. కానీ హిజ్కియా పరిపాలన వచ్చేసరికి హిజ్కియా ఏం చేశాడో తెలుసా? ఎప్పుడో అరణ్యంలో మోషే నిలవబెట్టించినటువంటి ఎత్తడి సర్పాన్ని హిజ్కియా పడగొట్టించేశాడు నిర్దాక్షిణ్యంగా. కారణం ఏంటంటే దానికి పూజలు చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రారంభించబడిన ఆ పూజలు నేటికి కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. హిజ్కియా టైంలో అలా జరుగుతూ ఉంటే హిజ్కియా దాన్ని పడగొట్టించేశాడు, ఉన్నత స్థలాలను పడగొట్టించేశాడు, దేశంలో విగ్రహారాధన అనేటువంటిది లేకుండా చేశాడు. అంతేకాదండి, హిజ్కియా ప్రార్థన చేస్తే స్వయంగా దేవుని దోతే అష్షూరు సైన్యములోకి వెళ్ళి 1,85,000 మందిని చంపేసిందంటే ఎంత ప్రార్థన పరుడో చూడండి హిజ్కియా. దావీదు బెత్షెబ విషయంలోనైనా పాపం చేశాడు, కానీ హిజ్కియా విషయంలో ఆ పాపము కూడా కనబడదు మనకి. ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించాడు. కాబట్టి ఇక్కడ హిజ్కియా అంటున్నాడు, ప్రభువా యథార్థ హృదయుడిని సత్యంతో నీ సన్నిధి నేను ఎలా నడుచుకున్నాను కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి తన యొక్క యథార్థతను రుజువు చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. దేవుడు హిజ్కియా ప్రార్థన నిజమే. హిజ్కియా ఎలా నడిచాడో ఏంటో నాకు తెలుసు. ఇతనిలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు. కాబట్టి ఇతను ఎలాగన్నా బాగు చేయాలని చెప్పి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఏ యెషయా ప్రవక్త అయితే హిజ్కియా నువ్వు మరణం కాబోతూ ఉన్నవాడు అని చెప్పాడో, ఆ యెషయా ప్రవక్త హిజ్కియా ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళక మునిపే దేవుడు మరలా యెషయాతో మాట్లాడుతున్నాడు. యెషయా హిజ్కియాకి మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పు, తిరిగి వెళ్ళి చెప్పు అన్నాడు. చెప్పినప్పుడు ఆ యెషయా వెళ్ళి మరలా హిజ్కియాతో అంటూ ఉన్నాడు, అయ్యా దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, నీకు ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడని చెప్పాడు. ఇది ఏ ప్రార్థన అంటే తన యథార్థతను దేవుని దగ్గర రుజువు చేసుకొని నాలో ఏ పొరపాటు లేదని చేసేటువంటి ప్రార్థన. ఈ 3 విధాల ప్రార్థన క్రైస్తవుడు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఈ 2 విధాల ప్రార్థన క్రైస్తవుడు ఖచ్చితంగా కలిగి ఉండాలి. మొదటి ప్రార్థనను విడిచిపెట్టాలి క్రైస్తవుడు. పొరపాటును గమనించకుండా చేసేటువంటి ప్రార్థనను విడిచిపెట్టి, ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటు చేసేవేమో ప్రార్థనలో మొట్టమొదటిగా పరిశీలన చేసుకొని ప్రార్థించేటువంటి ప్రార్థన తన పొరపాటును కనుగొని చేసేటువంటి ప్రార్థన. ఒకవేళ నువ్వు ఏ పొరపాటు చేయలేదా, అప్పుడు నువ్వు కలిగి ఉండవలసినటువంటి ప్రార్థన ఏంటంటే నీలో ఏ పొరపాటు లేదని దేవుని దగ్గర రుజువు చేసి చేసేటువంటి ప్రార్థన. నీకు వచ్చినటువంటి సమస్యల నుంచి ఈ విధమైనటువంటి ప్రార్థనలో నిన్ను కాపాడతాయండి.